చంద్రన్న కానుకలు పేదలకు సంక్రాంతి క్రిస్మస్ రంజాన్ తోపాలకు సన్నాహాలు. ఎవరు ఈ చంద్రన్న? జగనన్న అనే పథకాలు నాటిని లేదా జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాల పేర్లన్నీ మారుతాయి. మళ్ళీ చంద్రన్న ఎక్కడి నుంచి వచ్చిండు? మీకు ఆ పబ్లిసిటీ అవసరం లేదంట్రీ, నాకు ఇష్టం ఉండదంట్రీ. మీ పేరు ఎట్ట పెట్టుకుంటారు? జగన్మోహన్ రెడ్డి పెడితేనే తప్పు. జగనన్న విద్యా కానుక, జగనన్న ఏదో ఆయన పెట్టిండు కొన్ని స్కీములు, ఆయన పెట్టినప్పుడు తప్పైంది. ఆయన పెట్టినా మీరు పెట్టినా ప్రజల సొమ్ముని ప్రజలకు పంచడానికి మీ పేర్లు ఎవరు మీరు పెట్టుకోవడానికి? మీరు విలువలతో కూడిన రాజకీయం చేస్తారు, మీకు పబ్లిసిటీ అవసరం లేదు. మొత్తం జీవితమే ప్రజాసేవకు ఉన్నప్పుడు చంద్రన్న ఎందుకు? మరి ఎవరన్నా జాతీయ నాయకుల పేర్లు, ఎవరన్నా ఆదర్శవంతమైన పేర్లు పెట్టాలి కదా. మీరేదో మొత్తం రోల్ మోడల్గా ఉన్నట్టు, ఇక మీకంటే మించినోడు విలువల్లో ఎవడు లేనట్టు మొత్తం ఇగో స్కీములన్నీ జగన్మోహన్ రెడ్డి పెట్టిన, నేను ఇది పెట్టినా, అబ్దుల్ కలాం పేరు పెట్టినా, ఇంకొక ఆయన పేరు పెట్టినా, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టినా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానుకను జగనన్న ఎందుకు కానుక? అదే చంద్రన్న ఎందుకు కానుకలు? జగనన్న ఎందుకు కానుకలు? జగనన్న అయినా చంద్రన్న అయినా ఇంకొక అన్న అయినా మీ ఆస్తులు అమ్మే మీ ఇంట్లో సొమ్ము తెచ్చో ప్రజలకి ఇట్లే. ప్రజలు కట్టే పన్నుల నుంచి ప్రజలను తాకట్టు పెట్టి అప్పులు తెచ్చిన దాని నుంచే మీరు ఈ కానుకలు ఇచ్చినా, గిఫ్ట్లు ఇచ్చినా, ఇంకోటి ఇచ్చినా, మరి దానికి మీ పేర్లు పెట్టుకోవటం ఎందుకు? చంద్రన్న కానుకట ప్రభుత్వంపై ఏటా 538 కోట్లు భారం పడిద్దట. కొత్త రేషన్ కార్డుల జారీకి రైటు, పాత కార్డుల స్థానంలో కొత్తవి పంపిణీ అట. వీటిలో 90 లక్షలకే, వీటిలో రాష్ట్రంలో 1,45,00,000 రేషన్ కార్డులు ఉన్నాయట. వీటిలో 90 లక్షలకే కేంద్రం గుర్తింపు ఉందట. ఇది కొత్త రేషన్ కార్డులు కూడా ఇస్తారట. అంటే మొత్తానికి కానుకలు ఇచ్చి ఉప్పు పప్పు ఇచ్చి ప్రజలు మభ్యపెట్టే పని చేస్తాను. కానీ ప్రజలకు కావాల్సిన విద్య, ప్రజలకు కావాల్సిన వైద్యం, ప్రజలకు కావాల్సిన వ్యవసాయానికి సంబంధించి, రైతులకు సంబంధించి స్పష్టమైన పాలసీలు కానీ, వాళ్ళకు ఉద్యోగాల విషయంలో కానీ, ఉపాధి విషయంలో కానీ అది లేవు. మళ్ళీ ఈ కానుకలు ఇచ్చి మభ్యపెట్టే, తోపాలు ఇచ్చి మధ్యపెట్టే ప్రయత్నం చేస్తాను. కేజీ పప్పు, కేజీ ఉప్పు, కేజీ పంచదార ఇచ్చి ఇక నేను కానుకలు ఇచ్చిన ఎవరికి కావాలి కానుకలు? ఎవరి ఆ కానుకలు? ప్రజలే కదా. ప్రజల కానుకలు ప్రజలకు మీరు ఇచ్చేది ఏంది? దానికి మళ్ళీ మీ పేరు పెట్టుకునేది.